హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఇన్స్టెంట్ పలావ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే అండి అమ్మ ఆహార్ పలావ్. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళ కోసము ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం ద్వారా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీ అయిన పలావ్ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ప్యాకెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అమ్మ ఆహార్ బాస్మతి రైస్తో ఇన్స్టెంట్ పలావ్ రైస్ అని ఉంది కదా. సో ఇది 15 మినిట్స్లో మనకి ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇన్స్టెంట్గా వాళ్ళే ఇందులో ఈ ప్యాకెట్లోనే అన్నీ ఉంటాయి. అందుకు చాలా తక్కువ టైంలోనే మనకి ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది అర కేజీ ప్యాకెట్ అనమాట. 500 గ్రామ్స్ వచ్చేసరికి 95 రూపీస్ అనమాట. ఇది నేను కిరాణా స్టోర్లో తీసుకున్నాను. సో నేను భీమవరంలో ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి భీమవరం వారి అమ్మ ఆహార్ అని ఉంది ప్యాకెట్ పైన. నార్మల్గా ఏ కంపెనీ అయినా ఓకే, అమ్మ ఆహార్ అని ఉంటుంది. ఇన్స్టెంట్ పలావ్ రైస్ అమ్మ ఆహార్ అని అడిగినా మీకు దొరుకుతుంది అనమాట కిరాణా స్టోర్స్ వాటిలలో. సో నేను ప్రోడక్ట్ లింకులు కూడా మీకు ఇస్తాను అనమాట. ప్రోడక్ట్స్ని మన వీడియోలో యాడ్ చేస్తాను, ఒకసారి కావాలంటే చూడండి. సో దాంట్లో ఏంటేంటి ఇచ్చారనేది విడిగా నేను తీసుకుంటున్నాను ఇలాగా. సో దాంట్లో ఏంటున్నాయి, బిర్యానీ ఆకులు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మీల్ మేకర్స్, కస్తూరి మేతి ఇచ్చారనమాట. ఇలాగా సెపరేట్ ప్యాకెట్లో పెట్టారు కస్తూరి మేతి. నెక్స్ట్ ఈ రైస్లోనే మసాలా అవన్నీ కలిపేస్తారు. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసినట్టున్నారు, అది చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇందులో 2 గ్లాసుల రైస్ అనేది వచ్చిందనమాట దీంతో. సో ఇందులోనే అన్నీ కూడా మిక్స్ చేసేసి ఇలా ఇచ్చేస్తారనమాట. సో దానికి తగ్గట్టు మీరు ఒకసారి చేసుకోవచ్చు, లేదా 2 సార్లు, తక్కువ చేయాలనుకున్న వాళ్ళు 2 సార్లు మళ్ళీ ఎయిర్ టైట్నర్ బాక్స్లో ఏదైనా పెట్టి మీరు ఉంచుకోవచ్చు అనమాట ఈ రైస్ని. సో మీరు తీసుకున్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయాలి కాబట్టి కొలతతోనే రైస్ తీసుకోండి, అంచనాకు కాకుండా. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను, మీరు కావాలంటే నార్మల్ ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. దీనికోసం కావాల్సినంత ఆయిల్, కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేశాను. మీరు కావాలంటే మొత్తం ఆయిల్తో చేయొచ్చు, లేదా మొత్తం నెయ్యితో చేయొచ్చు, లేదా ఇలా 2 కలిపి కూడా చేయొచ్చు అనమాట, మీ ఇష్టము. నెక్స్ట్ పచ్చిమిర్చీలు మీ ఘాటుదనానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నేనైతే రెండింటిని యాడ్ చేశాను. ఇంకా మసాలా ఉంటుంది, కొంచెం తక్కువ తిన్న వాళ్ళకైతే 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు. సో ఇన్స్టెంట్గా అంటే వెంటనే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మంచి టేస్ట్ వచ్చిందండి మన రెసిపీకి. సో తప్పదు అనుకున్నప్పుడు కొన్ని రోజుల ముందు ప్రిపేర్ చేసిందైనా తీసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేయటమే. సో నార్మల్గా అయితే ఉల్లిపాయలు కూడా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇది కార్తీక మాసంలో చేశాను కాబట్టి నేను ఆనియన్స్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, ఇలా మనం వెజిటేబుల్ పలావ్లో ఏమేమైతే యాడ్ చేస్తామో వాటన్నిటిని కూడా యాడ్ చేయొచ్చండి. సో ఇక్కడ 2 గ్లాసుల రైస్ కదా ఇది. సో 4 గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను. సో నార్మల్గా ఎలా అయితే మనం రైస్ ఉడకటానికి 1-2 గ్లాసులు, అలాగే 2 గ్లాసుల రైస్ కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. మరొకసారి కలిపేసి ఆల్రెడీ మనకి ఇచ్చేసారు కదా ఆ మిశ్రమము, దాన్ని అయితే యాడ్ చేసుకోవటమే. సో నేను ఆనియన్స్ వేయలేదు ఓకే, మిగతా వెజిటేబుల్స్ కూడా ఏమి ఇక్కడ యాడ్ చేయలేదు. సో వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా బాగానే ఉంటుంది, అది మీ ఆప్షన్ అనమాట. మీకు ఎలా నచ్చితే అలా. కొంతమందికి వెజిటేబుల్స్ అన్నీ ఉంటేనే నచ్చుతుంది, అలా చేయొచ్చు. మిల్ మేకర్స్ ఆల్రెడీ ఇచ్చారు, లేదా ఓన్లీ బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన తట్టుగా ఇందులో ఏం కావాలనేది అవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఈ 2 గ్లాసుల మొత్తం పలావ్ రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నానండి. సో వీళ్ళు ఇచ్చేది బాస్మతి రైసే అయినా కూడా మనము నానబెట్టాలి అలా ఏమి ఉండదండి. ఇది కరెక్ట్గానే అయిపోతుంది అనమాట. ముందుగా నానబెట్టుకోవాలి అలా ఏమి ఉండదు. ఇలా డైరెక్ట్గా ఇందులో వేసేసి మరొకసారి కలిపేసి ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోండి, ఎందుకంటే సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే అవుతుంది కదా మనకి. అందుకు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేయండి. సో మీలో ఎంతమంది ఇంతకు ముందే ఈ బాస్మతి ఇన్స్టెంట్ పలావ్ రైస్, అదే అమ్మ ఆహార్ రైస్ని ట్రై చేశారు, ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తుంది. దీని కాస్ట్ 95 రూపీస్ అనమాట. ఇప్పుడు వరకు ట్రై చేయని వాళ్ళు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రోడక్ట్స్ నేను యాడ్ చేస్తాను. ఇంకా మీకు నార్మల్గా కిరాణా స్టోర్స్లలో కూడా మీకు అమ్మాహార్ ఇన్స్టెంట్ రైస్ అంటే ఇచ్చేస్తారనమాట. సో 3 విజిల్ల తర్వాత ఆవిరిపోయాక మూత తీసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి.
సో దీనిని మీరు నాన్ వెజ్తో తినొచ్చు, లేదు అంటే రైతాతో తినొచ్చు, లేదంటే ఏదైనా కర్రీ లాగా చేసుకొని, ఫ్రై కాకుండా కర్రీ లాగా దేంతో తిన్నా చక్కగా మనకి ఉంటుందన్నమాట. సో నేనైతే మరి కార్తీక మాసం కాబట్టి రైతా ఇంకా వెజిటేబుల్ కర్రీనే తీసుకున్నాను. ఆలు ఇంకా గ్రీన్ పీస్ వేసి కూరలాగా అంటే కొంచెం మిగురుండేలాగా అయితే మనకి ఈ రైస్తో కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది, మీరు ట్రై చేశారా లేదా అనేది కంపల్సరిగా మీరు కమెంట్ అయితే చేయండి. సో ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసము మన ఛానల్ ప్లేలిస్ట్లో నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి, వెజ్ రెసిపీస్ ఉంటాయి. ఇలాగా మీకు దేనికి తగ్గట్టుగా దానికి స్వీట్ రెసిపీస్ అని ప్లేలిస్టులు సపరేట్గా ఉంటాయి. ఒకసారి అయితే చూడండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏవి కావాలంటే అవి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తుంది. అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశాక ఆల్లో పెట్టుకోవాలండి, పైన ఫస్ట్ ఆప్షన్ ఆల్ అని ఉంటుంది. సో అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోనైతే లైక్ చేసేయండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.